హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య నాగేంద్ర. ఈరోజు ఫ్యాబులస్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసిన. ఆల్ ఆర్ హెవీ అండి. సో ప్రైజెస్ చూసి మళ్ళీ హెవీ అని అనొద్దు, నేను ముందే చెప్తున్నాను. ఆల్ ఆర్ హెవీ జ్యువెలరీ ఈరోజు వీడియోలో ఉంటాయి. స్పెషల్ ఏంటంటే దివాళీకి కొన్ని ఆఫర్స్ ఇద్దామన్నట్టుగా తెప్పించి పెట్టినవి. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ రీస్టాక్ అలర్ట్లో చూపించాలి అనుకునేవి ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇవి 25 పీసెస్, ఇక్కడ కింద ఉన్నవన్నీ కూడా అవే అనమాట. 30 పీసెస్ ఇవి వచ్చినాయి. లాంగ్ హారాలు అండ్ షార్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వచ్చినాయి. అన్నీ కూడా రీస్టాక్ అలర్ట్లో చూపిస్తాను. అండ్ ఇవి యాక్చువల్గా 3 అడిగాను, బట్ ఓన్లీ మనకి 1 పంపించారు. 1 పీస్ మాత్రమే వచ్చింది. కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. కుందన్ జ్యువెలరీ అట్ 4590 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఓల్డ్ వీడియోలో ఏదైతే చూపించినానో అదే సెట్. ఒకటే పీస్ వచ్చింది. లాస్ట్ టైం 6 ఉండే, ఒకటే పీస్ అయితే వచ్చింది. నేను 6 ఆర్డర్స్ తీసుకున్నా. అండ్ ఈరోజు వచ్చిన స్టాక్లో ఇదొకటి అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి కుందన్లోనే వస్తాయి. ఇది సేమ్ మనకి సిల్వర్ బేస్డ్ రెప్లికా మోడల్ అనమాట. మనకి దానికి తేడా ఏముంటుందంటే బ్యాక్ సైడ్ ఫిల్లింగ్ ఉండదు. సిల్వర్ బేస్డ్ అంటే సిల్వర్ బేస్ వస్తుంది కదా బ్యాక్ సైడ్, అది ఉండదు. సిల్వర్ బేస్డ్ ఏంటంటే ఇదిగో చిన్న చోకరే 3000 చేంజ్ ఉంది. ఇది 3690 రూపీస్. జస్ట్ ఈ పార్టీ చిన్న చోకర్కే మనం అంత పెడుతున్నాము. మనకి 4590 రూపీస్లో ఎందుకు వస్తుంది అని అంటే, దీనికి బ్యాక్ సైడ్ మనకి సిల్వర్ బేస్ అనేది ఏమీ లేదు. ఓకే, ఇది నేను ఆల్రెడీ చూపించాను. అండ్ ఇట్స్ వెరీ క్వాలిటీడ్ ప్రోడక్ట్ అండి. వై బికాజ్ మనకి ఇవన్నీ కూడా లింక్స్ కాదు, కరెక్ట్గా మనం చెప్పాలంటే హ్యాండ్మేడ్కి బీడ్స్ ఎలా వేస్తామో అలా వేస్తారనమాట. ఇదంతా కూడా సింగిల్ మ్యాంగోస్ అన్నీ కూడా ఒక చైన్కి అటాచ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి పెండెంట్ ఉంది. సో ఫుల్ ఆఫ్ కుందన్స్. అండ్ కింద చూసుకున్నట్టయితే మొనాలిసా బీడ్స్ విత్ పర్ల్స్ ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మొనాలిసా కాకుండా చిన్నపాటి గ్రీన్ బీడ్స్ ప్లస్ పర్ల్స్ ఇచ్చారు. ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా మనకి కుందన్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటుంది. సో ఇది రీస్టాక్ అలర్ట్లో న్యూ, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఫస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా నేను ఇండివిజువల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ట్రే అలా ఇంకా ఓకే, ఇట్లా చూసుకోండి, మీకు క్లియర్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా దీనిపైన పెట్టి చూపించినట్టున్నా. ఇదే జ్యువెలరీని అవైలబిలిటీ చెక్ చేసి మరీ పే చేయలేదు కొంతమంది. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, కైండ్లీ చెక్ ఓన్లీ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్. ఇంత పెద్ద సెట్స్ స్టాక్ ఆగిపోతే మాకు ఎట్లా ఉంటుంది? ఆ పెయిన్ రియల్గా ఫేస్ చేస్తే కానీ కొంతమందికి అర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకొని నిజంగా కావాలంటేనే అవైలబిలిటీ అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే మాకేంట్లే జస్ట్ అడుగుదాము, ఉందా లేదా కనుక్కుందాము, సో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ కైండ్లీ చెక్ ఓన్లీ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ అండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నా, స్టిల్ సేమ్ కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది. ఇంత పెద్ద సెట్స్ని కూడా అవైలబిలిటీ చెక్ చేసి పే చేయకపోతే బాగోదు కదా. నేను ఇంకా అట్లీస్ట్ నా లక్ ఏంటంటే జస్ట్ 6 ఆర్డర్సే తీసుకున్నా. ఒక ఆర్డర్ మిస్ అయినా సరే, ప్రీ బుకింగ్ తీసుకున్నా సరే, ఈ పీస్ ఫస్ట్ లేదన్నారు, తర్వాత 1 పీస్ అవైలబుల్ ఉంది అని చెప్పేసి మనకి పంపించారు ఈరోజు. ఇన్ కేస్ ఇది పంపించకపోయి ఉంటే మాత్రం నేను ఒకవేళ ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకుంటే 4590 రూపీస్ రీఫండ్ చేయమనంటే అది నిజంగా ఎవరికి ధైర్యం రాదు. ఓకే, అందుకని ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా కావాలి అంటేనే అవైలబిలిటీ అనేది అడగండి. ఏ పీస్ అయినా సరే, ఎంత చిన్న పీస్ అయినా ఎంత పెద్ద పీస్ అయినా ఖచ్చితంగా కావాలి అంటేనే అవైలబిలిటీ అడగండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్గా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, గోల్డ్ రెడీమేడ్ జ్యువెలరీ షాప్స్ అంటే జోయా లుకాస్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ. సో వాటిలలో మనకి
మోడల్స్ వేసుకునే విధంగా ఉంది సెట్. నాకు దీన్ని చూడగానే అలాగే అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి. కింద సైడ్ ఏంటంటే మనకి బుట్ట ఇచ్చేసి అటాచ్డ్ బుట్ట. ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ బుట్ట అనమాట. ఎక్కువ లెంతీగా ఉండదు, బట్ లుక్ మాత్రం ప్రెట్టీగా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ డిజైనింగ్తో ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి టెంపుల్ డిజైనింగ్తో వచ్చిన ఇయర్ రింగ్. ఫ్రంట్కి మాత్రమే స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి నక్షి ఫినిషింగ్లో వచ్చింది. కొంచెం యాంటిక్ లుక్ తోటి అనమాట, ఎక్కువ బ్రైట్గా కాకుండా యాంటిక్ లుక్ తోటి వచ్చింది. కింద కూడా మనకు ఒక చిన్న డ్రాప్ ఇచ్చారు, సేమ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ నక్షి ఫినిషింగ్. బ్యాక్ సైడ్ పుష్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ సెట్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇప్పుడు నేను ఏదైతే అన్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ అండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎక్కువ స్టిఫ్గా ఉండదన్నమాట. సో సెట్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో మనకి ఇది వచ్చేసి పింక్, వన్ మోర్ వచ్చేసి వైట్ అనమాట. బోత్ ఆర్ అవైలబుల్. సో నా సజెషన్ ఏంటి అంటే, కొద్దిగా స్కిన్ టోన్ ఫేర్ స్కిన్ టోన్ అనుకోండి, వాళ్ళకి ఇది బాగా నప్పుతుంది. కొంచెం డల్ టోన్ అనుకోండి, వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఓకే, మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. నా సజెషన్ అయితే అది. ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. కొద్దిగా డల్ షేడ్ వాళ్ళకి వైట్ సూట్ అవుతుంది. ఫేర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కిన్ పైన పెట్టగానే ఇవి కొద్దిగా ఎలివేట్ అవుతాయి పింక్ అనేది. ఇంకా వైట్ పెడితే ఏంటంటే వాళ్ళ స్కిన్లో కలిసిపోతుంది, సో ఏర్పడదు. సేమ్ ఇది కూడా డల్ టోన్ వాళ్ళకి మిక్స్ అయిపోతుంది స్కిన్ పైన, సో కనిపించదు అనమాట. సో దీని విషయానికి వస్తే కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్లో వచ్చిందండి. జస్ట్ అట్ 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 10 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓన్లీ 10 పీసెస్ అవైలబుల్. కొంచెం డిమాండ్ ఉంటాయి, ఎందుకంటే సెట్ ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ రీజనబుల్గా ఉంది. ఫినిషింగ్ కూడా టెంపుల్ డిజైనింగ్లో రావడం, అండ్ మనం దీన్ని గోల్డ్ జ్యువెలరీ అని కూడా చెప్పుకునే విధంగా ఉందన్నమాట. ఓకే, చాలా క్లాసీగా వచ్చింది. పింక్ స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కావాలంటే కనుక వైట్ది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా సేమ్ అండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓన్లీ 10 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. వైట్ 10 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, పింక్ 10 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఆర్ రియల్లీ ప్రెట్టి అండి, నాకు బాగా నచ్చినాయి. సింపుల్ అండ్ క్యూట్గా బాగున్నాయి. 1500 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. ఈ పైన ఇవన్నీ కూడా ఏంటంటే హంసల మాదిరి ఇచ్చారు, హంసలు. అది కూడా టెంపుల్ డిజైనింగ్తో వచ్చాయి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్వింగ్. దాంట్లో ఎవ్రీ లైన్ హ్యావ్ 2 to 3 కోట్స్ ఉన్నాయి. దాంట్లో చిన్నపాటి లైన్స్ ఇచ్చారనమాట. మీకు ఇట్లా చూస్తే ఒకటే రకంగా ఉన్నాయి కదా. సో ఈ హంసకి వచ్చిన సింగిల్ లైన్లో కూడా మళ్ళీ 2-3 లైన్స్ ఇచ్చారు, చూసారా ఈ లైన్స్. ఇదిగోండి, దీనికి మళ్ళీ ఇక్కడ పైన సూపర్గా డిజైన్ చేశారు. మళ్ళీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఇచ్చారు. ఎక్కువ కాస్ట్లీగా అనిపించట్లేదు, చాలా వర్తీ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వైట్ కలర్ స్టోన్తో వచ్చిన నెక్ సెట్. బ్యాక్ సైడ్ చైన్ ఇంక్లూడెడ్ అండి, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. యాంటిక్ పాలిష్ చైన్ వస్తుంది, 65 రూపీస్ వర్త్ ఆఫ్ చైన్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈరోజు ఇచ్చే గివ్ అవే గిఫ్ట్ ఏంటో చూపించలేదు కదా, I will show you. సో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చిన పెండెంట్ విత్ గుండ్ల మాల అనమాట. మనకి పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు బాల్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇంకొకటి వచ్చేసి బుకింగ్స్ కావాలి అన్నా సరే అవైలబుల్గా ఉన్నాయి, సో బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అయ్యయ్యో ఏమో జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద గివ్ అవే గిఫ్ట్, బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ దిస్ వీడియో. సో దీనికి ఏంటంటే మనకి 2 సైడ్ పిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏం ఎక్స్ట్రా పిన్ రాదనమాట, ఓన్లీ 2 సైడ్ పిన్. పెండెంట్ కూడా మనకి మైక్రో పాలిష్లోనే వస్తుంది. అండ్ బీడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కర్బూజా బీడ్స్ టైప్లో గోల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చారు. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది మీకు గివ్ అవే గిఫ్ట్. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి సంబంధించిన విన్నర్ని అనౌన్స్ చేస్తాను. అండ్
ప్రీవియస్ వీడియోస్వి కూడా ఈ వీడియోలో అనౌన్స్మెంట్ అయితే చేసేస్తాను. ఇంకేమో చెప్దాం అనుకున్నా. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మన ఛానల్ని డెఫినెట్లీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి ఎవ్రీ వీడియోని ఫాలో అవ్వండి. ఎవ్రీ వీడియోకి మనకి స్పెషల్ సర్ప్రైజ్డ్ అండ్ కొన్నిసార్లు అంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకుండా కొనాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి కింద కామెంట్ సెక్షన్లో ఒక బ్యూటిఫుల్ కమెంట్ అనేది పెట్టాలి. కమెంట్లో మాత్రం ఖచ్చితంగా లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయకూడదు. ఓకే, సో దీస్ ఆర్ ద లాంగ్ హారమ్స్ అవైలబుల్ 30 పీసెస్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కొన్ని పెండింగ్ ఉన్నట్టున్నాయి, అవి ఈరోజు డిస్పాచ్ అయిపోతాయి. నేను మొన్న ఇచ్చిన ఆఫర్ కాస్ట్ ఏంటంటే 1300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో టుడే ఆల్సో కంటిన్యూయింగ్ దివాళీ సేల్ 1300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో 30 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్క నిమిషం నేను చూపిస్తా ఉన్నాయా లేవా అని అనుకోకుండా. కొన్నిసార్లు చూపిస్తా, కొన్నిసార్లు చూపించను. సో దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ స్టాక్. ఓన్లీ లాంగ్, నో షార్ట్స్. షార్ట్స్ లేవు కదా, షార్ట్స్ ఇంకా స్టాక్ అయితే రాలే. సో ఇంకా కొంచెం టైం పడుతుంది, బట్ వస్తుంది. ఓకే, కౌంట్ చేసుకోండి. 1300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, మోస్ట్ డిమాండెడ్ పీసు. స్టిల్ ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సో అందుకని ఎట్ ఏ టైం బల్క్లో తెప్పించిన. ఇంకా కూడా కావాలంటే మన కోసం 50 పీసెస్ స్టాక్ అయితే రెడీగా ఉంది. బట్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ బుకింగ్స్ అనేవి 15 వర్కింగ్ డేస్తో ప్రీ బుకింగ్ అనేది తీసుకుంటాను. డన్. సో పచ్చల హారం, లాంగ్ హారం అవైలబుల్ నౌ. ఇది మనకి గోల్డ్తో కూడా పేరప్ అవుతుంది కాబట్టి చాలా డిమాండ్ ఉంది. అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ, అట్లా అని చెప్పేసి మరి ఫాస్ట్గా విరిగిపోయే టైప్ అయితే కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బికాజ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్, యాంటిక్ పాలిష్ కాబట్టి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా. ప్రైస్ ఎట్ 1300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎట్ ఆఫర్ సేల్. ఈ 30 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ బుకింగ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. స్టాక్ వచ్చిన తర్వాతనే తీసుకుంటా అనుకుని వెయిట్ చేసే వాళ్ళకి అది మీ చాయిస్. బట్ ప్రీ బుకింగ్స్ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటుంది డెఫినెట్లీ. కాసుల పేర్లు ఈరోజు 16 వచ్చినాయి, అయిపోయినాయి. 1 పీస్ కూడా లేదు, ఆల్ స్టాక్ అవుట్. అది మినీ చోకర్లు వేసే వాళ్ళకి వేసేసినాము. ఒకటే ఒక పీస్ మిగిలింది కానీ దాచిపెట్టుకున్నారు. ఓకే, సో కుందన్ జ్యువెలరీలో ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది విత్ న్యాచురల్ రైస్ పర్ల్స్తో అనమాట. కొంచెం బిగ్ సైజ్ రైస్ పర్ల్స్ తీసుకొని వెరీ బ్యూటిఫుల్ వన్. అండ్ ఇట్స్ సింపుల్, చూడ్డానికి పైప్ చోకర్కే కుందన్ పెండెంట్ వచ్చింది కానీ, సిల్వర్ బేస్డ్ పెండెంట్ వచ్చింది కానీ చాలా హెవీగా ఉంటుంది. సింగిల్ సెట్ ఎనఫ్. సో ఏ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సింగిల్ సెట్ అయితే ఎనఫ్ అండి, ఎంతకంటే ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు. ఈ పెండెంట్ అనేది మనకి డిటాచబుల్ మోడల్, డిటాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ఇంత పెట్టి తీసుకుంటున్నారు, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ తీసుకున్న తర్వాత అటు ఇటు చేసి అది ఖరాబ్ అయిన తర్వాత బాధపడే బదులు జాగ్రత్తగా తీసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సిల్వర్ బేస్తో వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా కుందన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ పర్ల్స్, మీకు ఎప్పటికీ కూడా కలర్ షేడ్ అవ్వనమాట. సమ్వేర్ మీకు ఈ ఫ్యాషన్ అయిపోయింది అని అనిపించినప్పుడు ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఈ బీడ్స్తో ఇంకేదైనా జ్యువెలరీ కూడా చేయించుకోవచ్చు. లేదనంటే మనం గోల్డ్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు ఈ బీడ్స్ని, కలర్ అనేవి షేడ్ అవ్వమన్నమాట.
ఓకే, స్టెప్ వైజ్లో వచ్చినాయి ఇవన్నీ కూడా. మనకి ఒక్కొక్క దానికి 2 స్ట్రింగ్స్ ఇచ్చారు చూసారా, 2 ఒక్కదానికి 2 స్ట్రింగ్స్ ఇచ్చారు. పెండెంట్ కూడా సూపర్గా ఉంది, సింప్లీ నైస్ వన్ అండి, చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. 2 సైడ్ పికాక్స్ అండ్ మిడిల్లో చిన్నగా ఫ్లవర్ ప్యాటర్న్, ఇక్కడ కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది అండ్ ఇట్స్ లైక్ రియల్ సిల్వర్ జ్యువెలరీ లానే ఉంది, అసలు సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ లాగా అస్సలు లేదు. లుకింగ్ బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. ₹2,990 ఫ్రీ షిప్పింగ్. అంతేనా, ఒక్క నిమిషం చూసి చెప్తా. యా, ఎగ్జాక్ట్లీ అండి, ₹2,990 ఫ్రీ షిప్పింగ్. క్వాలిటీ మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి, నో ఇష్యూస్. ఓకే, ₹2,990. బయట ఎక్కడైనా చూసుకోండి 4,000 చేంజే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు ఇదే క్వాలిటీలో కావాలి అని అంటే. సో కుందన్ జ్యువెలరీ ఆబ్వియస్లీ మనకి ప్రైజీగానే ఉంటుంది, దట్టు సిల్వర్ బేస్డ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజీగానే ఉంటుంది. సింపుల్ పెండెంట్ మనకి ఇట్లాంటి పైప్ చోకర్తో కావాలంటే 590లో కూడా దొరుకుతాయి, దోస్ ఆర్ డిఫరెంట్. సో సిల్వర్ బేస్డ్ అంటే సిల్వర్ బేస్డే. సో మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఖచ్చితంగా వీటిపైన అవగాహన ఉండి తీసుకుంటానంటేనే తీసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి కైండ్లీ చెక్ ఓన్లీ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ అండి, కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మాత్రమే అవైలబిలిటీ అనేది చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇంఫోన్ చోకర్ వచ్చేసింది, రేర్ పీస్. మన దాంట్లో చోకర్ ఇంఫోన్లో రావడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇది, అండ్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే ఇంకొక స్టెప్ ఎక్కువ ఇంఫోన్ క్వాలిటీలో వచ్చే చోకర్ ఇది. సో దీనికి కింద మొత్తం మనకి సింగిల్ లైన్ ఇవి స్టోన్స్ అనేవి ఇచ్చారు, డ్రాప్స్ లాగా. ఇవి కాకుండా మీరు రైస్ పర్ల్స్ వేయించుకోవచ్చు, ఎందుకంటే మీకు రైస్ పర్ల్స్ ఎన్ని ఇయర్స్ అయితే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయో ఈ సెట్ కూడా అలాగే అనమాట, కలర్ అనేది షేడ్ అవ్వదు. సో రైస్ పర్ల్స్ వేయించుకోవచ్చు, గ్రీన్ బీడ్స్ వేయించుకోవచ్చు, మెరూన్ బీడ్స్ వేయించుకోవచ్చు, చిన్నపాటివి. క్రిస్టల్స్ అయితే గుత్తిపూసల్లాగా కూడా వేయించుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్ అండి. కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలని అనుకుంటే అట్లా యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసి ఉంది, సో మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఐ థింక్ ₹1,500. $1,490 ఫ్రీ షిప్పింగ్. 1,490 ఫ్రీ షిప్పింగ్. ఇంఫోన్లో ఇంతకు ముందు అయితే మన దగ్గర నెక్ సెట్స్ వచ్చినాయి, 2 రకాలుగా వాడుకునే విధంగా అనమాట. నెక్ సెట్ లాగా వాడచ్చు, లేదంటే చోకర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే అంతకంటే కొంచెం ఎక్కువ అనమాట క్వాలిటీ, అంతకంటే కొంచెం హెవీగా ఉందన్నమాట. సేమ్ క్వాలిటీ ఇంఫోన్లో మనకి నెక్ సెట్స్ సేమ్ క్వాలిటీలోనే, ఇది సేమ్ క్వాలిటీలోనే వచ్చింది. అండ్ మనకి ఇది రెగ్యులర్ వేర్గా యూజ్ చేసినా సరే కలర్ అనేది షేడ్ అవ్వదు. దీస్ ఆర్ నాట్ డ్యామేజెస్, ఇవి మనకి ఫ్లెక్సిబిలిటీ కోసం ఇచ్చేవి, ఇవేవి కూడా డ్యామేజెస్ కావు. వీటిని కూడా డ్యామేజెస్ అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. సో ఇది పెట్టకపోతే మనకి ఎట్లుంటుందంటే కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నట్టుగా కంటెని ఇట్లా తీసుకుపోయి పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా కాకుండా మన నెక్కి తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఇచ్చారు ఇక్కడ. ప్రైస్ వచ్చేసి ₹1,490 ఇంఫోన్ క్వాలిటీ చోకర్. ఇక్కడ మీకు ఏదైనా చేంజెస్ కావాలని అంటే బేస్డ్ ఆన్ అవర్ మేకింగ్ ఛార్జెస్ ప్రైస్ విల్ బి దేర్ అనమాట. ఓకే, సో ఓన్లీ చెక్ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ అండి, కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మాత్రమే అవైలబిలిటీ చెక్ చేయండి ప్లీజ్. సో ఇన్నిసార్లు చెప్తున్నా అని కొంతమంది ఏమైనా అనుకున్నా సరే నాకు అసలు ప్రాబ్లమే కాదు, మీరు అవైలబిలిటీ ఖచ్చితంగా కావాలి అనే వాటికి చెక్ చేస్తే నా అంత సంతోషపడేటోళ్ళు ఇంకెవరు ఉండరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, నక్షి ఇయర్ రింగ్స్.
ఇవి కూడా రీస్టాక్ కలర్లోనే చూపిస్తున్నా. లక్ష్మీ అమ్మవారు ప్లస్ కింద వచ్చేసి లక్ష్మి. ఇవి కొంచెం హెవీ డిమాండెడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ కింద కూడా మనకి ఈ గుట్టపూసలు అనేవి క్వాలిటీ గుట్టపూసలు వాడతారు. జనరల్ గుట్టపూసలకి వీటికి మనకి క్వాలిటీ వేరియేషన్ చాలా ఉంటుంది. చాలా అంటే రెడీమేడ్గా వచ్చే వాటికి వీటికి బోలెడంత వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇవి చాలా నీట్ డిజైన్, నీట్ ఫినిషింగ్తో పాటుగా కొంచెం చిన్న సైజ్ అనమాట. మనం రెగ్యులర్గా చూస్తున్న వాటికంటే కొంచెం చిన్న సైజు. సో అందుకని ఒక్కొక్క దానికి 6 క్రిస్ట్ గుట్టపూసలు అనేవి ఇచ్చారు. జనరల్గా అయితే మనకి జస్ట్ 3 ఇస్తారు కదా, దీనికి 6 వచ్చినాయి అనమాట గుట్టపూసలు. ఒక్కొక్క పిన్కి, ఒక పిన్కి 6, ఒక పిన్కి 6 అట్లా ఇచ్చారనమాట. ఓకే, ఇవి వచ్చేసి మనకి కాస్ట్ 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. 990 రూపీస్. నక్షీలో వచ్చిన ఇయర్ రింగ్స్. సో నక్షీలో మన దగ్గర ఏ సెట్ ఉన్నా సరే, ఏ బెల్ట్లు వాడుతున్నా సరే, దేనికైనా సరే మ్యాచింగ్ కావాలని అంటే ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. విత్ లక్ష్మీ అమ్మవార్లు. కింద కూడా మొత్తం లక్ష్మీ అమ్మవారి స్వరూపాలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. ఐ థింక్ అష్టలక్ష్ములు ఇచ్చారు. 2 3 4 5 6 7 8 ఎగ్జాక్ట్లీ అండి. అష్టలక్ష్మి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్కి పేరు పెట్టేసుకుందాం, అష్టలక్ష్మి ఇయర్ రింగ్స్. అష్టలక్ష్మి ఇయర్ రింగ్స్ రీస్టాక్ అలర్టే. ఇది కూడా 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. జస్ట్ అట్ 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. నక్షి ఫినిషింగ్. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్. స్క్రూ బ్యాక్వి నేను స్టోరీలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 890 రూపీస్లో నక్షి ఇయర్ రింగ్స్. కొద్దిగా హెవీగా ఉంటాయి, లాంగ్ ఉంటాయి, ప్లస్ కింద స్టోన్స్ కూడా, కింద డ్రాప్స్ కూడా మొత్తం స్టోన్ డ్రాప్సే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా స్టోన్ డ్రాప్సే విత్ నక్షి ఫినిషింగ్. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. దీంట్లో మ్యాట్ వస్తాయి, అవి కొంచెం వేరే ఉంటాయి. ఇదైతే మనకి నక్షీలో వచ్చింది. సో ఫ్రంట్కి బ్యాక్కి కూడా మొత్తం స్టోన్ ఫిట్టింగ్ వస్తుంది. నేను తీసుకున్న నా మేబీ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్లో కానీ ఎక్కడైనా ఉండుండొచ్చు, ఒకసారి చెక్ చేయండి చూడాలనుకుంటే. సో 890 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ విత్ రియల్ కెంపులు అండ్ రియల్ పచ్చలు. నాట్ రియల్ పచ్చలు అండి, ఓన్లీ రియల్ కెంపులు. సో ఈ స్టోన్ అంతా కూడా మనకి ఏంటంటే పోల్కి స్టోన్ వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి అయినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. నేనైతే ఇప్పటికీ ఒక 20-30 సార్లు అయినా పెట్టుకొని ఉంటాను, దసరా కంటే ముందు నుంచి ఇప్పటి వరకు 20 టైమ్స్ అయితే ఈజీగా పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఏ చిన్నది వచ్చినా సరే, లేదంటే నాకు ఎప్పుడైనా మంచిగా రెడీ అవ్వాలనిపించినప్పుడు నాకు నేను పోయి రెడీ అయ్యి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట. అండ్ నాకు లెంతీగా వస్తే ఇష్టం అని చెప్పేసి ఏవి పడితే అవి తెప్పాను. చాలా నీట్గా ఉండాలి అండ్ మన కస్టమర్లందరికీ ఎక్కువగా నచ్చాలి. సో అది నా మెయిన్ కాన్సెప్ట్. మనకి రీజనబుల్ కాస్ట్లోనే వచ్చిందండి. నక్షీలో అయ్యి ఉండి కూడా ఇంత లెంతీగా వచ్చి 890లో వచ్చింది. కొంచెం హెవీ ఉంటాయి ఇయర్ రింగ్స్, లుకింగ్ వెరీ క్యూట్ అండ్ గ్రేట్. అండ్ నా కలెక్షన్లోకి వచ్చిన నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ నేను డ్రెస్సెస్కి, శారీస్కి అన్నిటికీ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకి నక్షి పెండెంట్ అండి. నక్షి పెండెంట్కి ఏంటంటే 2 సైడ్ మనకి హుక్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా ఉంటుంది. పెద్ద సైజ్ అనమాట. మనకి ఎప్పటికైనా ఇది వద్దు అని అనిపించినప్పుడు ఇదినే రిమూవ్ చేయించుకొని, పగడాలు వచ్చేసి ఒరిజినల్ పగడాలు, ఇవి ఒరిజినల్ పగడాలు. యూ కెన్ సీ ద క్వాలిటీ. అండ్ ఇవన్నీ కూడా నక్షి బీడ్స్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 5 లైన్స్తో తీసుకున్నాము. ఎక్కువ హెవీ అయిందనుకోండి ఇంకా ప్రైస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో జస్ట్ ఇంతే అన్ని లైన్స్లో చేసినాము, 5 లైన్స్లో. మీకు ఇన్కేస్ 6-7 మీ బడ్జెట్ని బట్టి మీరు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చు. కింద వచ్చేసి నక్షి బాల్స్ కూడా వచ్చినాయి విత్ పగడం గుట్టపూసలు అనమాట. ఈ గుట్టపూసలు కూడా ఒరిజినల్ పగడాలే. ఓకే, సో సమ్వేర్ మీకు ఎప్పటికైనా ఇలా వద్దు అని అనిపించినప్పుడు ఈ బీడ్స్ అన్నీ రిమూవ్ చేయించేసి మీరు బ్యాక్ సైడ్ మీకు ఇంకేదైనా పర్ల్స్ కానీ, ఒరిజినల్ పర్ల్స్ ఉంటే ఒరిజినల్ పర్ల్స్ కానీ ఒక 10 లైన్స్ అట్లా వేయించుకుంటే బాగుంటుంది.
అండ్ ఈ పగడాలు కూడా మీకు కలర్ షేడ్ అవ్వవు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు జస్ట్ ఒక 5 లైన్స్ అట్లా అలైన్ చేయించేసుకొని సింపుల్గా 18 ఇంచ్ లెంత్లో కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు బీడ్స్ అయితే అసలు ప్రాబ్లమేటికే ఉండదు దీంతో కొంటే. అంటే బంగారం కొని స్టోర్ చేసుకుంటే ఎట్లా అయితే మీకు యూజ్ అవుతుందో ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి, ఈ డిజైన్ కాకపోతే ఇంకొక డిజైన్ అన్నట్టుగా. సో ఒరిజినల్ బీడ్స్ తీసుకున్నా సరే అంతే అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి, బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్ వస్తాయి. ఓకే, ఒరిజినల్ నక్షి పెండెంట్. మీకు ఈ కార్వింగ్ ఇదంతా చూసి మీరే ఇంకా అర్థం చేసుకోవాలంతే ఒరిజినల్ ఆర్ నాట్ అనేది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడవచ్చు అని అంటే 4990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 4990 రూపీస్ బికాస్ ఆఫ్ ద బీడ్స్ అండ్ బికాస్ ఆఫ్ ద పెండెంట్. ఇంత మంచి బీడ్స్ వాడినప్పుడు ఇక్కడ నార్మల్ పెండెంట్ని వాడలేము, ఇక్కడ ఇంత మంచి పెండెంట్ వాడినప్పుడు పైనకి నార్మల్ బీడ్స్ వేయలేము. సో అది కొంచెం నచ్చదు మనకే, అందుకని ఇలా చేశానమాట. ప్రైస్ వచ్చేసి 4990 రూపీస్. దీనికి డిమాండ్ ఎక్కువే ఉంటుందండి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒరిజినల్ బీడ్స్ యూజ్ చేసే కస్టమర్స్ చాలామంది ఉన్నారు. అండ్ కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా యూజ్ చేయాలని అంటే అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. బీడ్స్ క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది అండ్ పెండెంట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. బీడ్స్లో ట్రై చేద్దాం, ఎక్స్పెన్సివ్ రేంజ్ అనుకుంటే కనుక ఇదైతే ఎక్స్పెన్సివ్ కాదు. అంటే బేస్డ్ ఆన్ ఆల్ ద క్వాలిటీ మనకి ఇది ఎక్స్పెన్స్ కాదు, జస్ట్ రీజనబుల్ కాస్ట్లోనే వస్తున్నట్టు అనమాట. ఓకేనా, ఓవరాల్గా ఒక హారంకి పెండెంట్ వచ్చింది అంతే కదా, దానికి 5000 అన్నట్టుగా థింక్ చేస్తే అట్లుంటుంది. బట్ ఒరిజినల్ బీడ్స్ కాబట్టి మనం ఇవి వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. పెండెంట్ కూడా కార్వింగ్ చూసుకోండి, మొత్తం శిల్పాలు చెక్కినట్టుగా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి నీట్నెస్ మిస్ అయ్యి ఎక్కడా కూడా ఉండదన్నమాట. చాలా నీట్గా ఉంటుంది కార్వింగ్ అంతా కూడా. దట్స్ వై దిస్ ఈజ్ ద ప్రైస్. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది 4990 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీస్టాక్ అలర్ట్లో ఇదొకటి ఎట్ 1200 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, ఆఫర్ సేల్. స్టిల్ ఈరోజు స్టాక్ మళ్ళీ వచ్చింది కాబట్టి 10 పీసెస్ వచ్చింది, జస్ట్ 10. స్టాక్ రెడీగా లేదంట, మనకి కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయంటే సో మన కోసం కష్టపడి పంపించారు 10 పీసెస్, ఓన్లీ 10. ఓకే, సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్రైస్ ఓన్లీ 1200 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. యాంటిక్ పాలిష్లో వచ్చే నెక్ సెట్ ఇది, మోస్ట్ డిమాండెడ్ ఇది కూడా, అందుకని మళ్ళీ స్టాక్ అనేది తెప్పించారనమాట. బట్ రీసెంట్గా అయితే నేను లాంగ్ చూపించినప్పుడు మన దగ్గర షార్ట్ లేకుండే. సో ఇప్పుడు ఏమైందంటే షార్ట్ 10 పీసెస్ వచ్చినాయి కానీ లాంగ్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. సో లాంగ్ మళ్ళీ వస్తే కనుక ఆర్డర్స్ తీసుకుంటాను. బట్ దెన్ ఆల్సో మీకు ఇప్పుడు కావాలని అంటే నేను ప్రీ బుకింగ్ ఆర్డర్ బేసిస్ కింద అయితే లాంగ్ ఆర్డర్స్ తీసుకోగలుగుతాను. లాంగ్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. సేమ్ ఇదే లాంగ్ హారం వస్తుంది, అది వచ్చేసి 1600 పడుతుంది. ఇది షార్ట్ వచ్చేసి 1200 పడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన ఈ బాల్స్ అన్నీ కూడా మనకి యాంటిక్ పాలిష్లోనే వస్తాయి. ఇది మనం చోకర్లా పెట్టినా సరే చాలా బాగుంటుంది, నెక్ సెట్లా పెట్టినా సరే చాలా బాగుంటుంది. మోస్ట్ డిమాండెడ్ అండ్ మోర్ క్యూట్ నెక్ సెట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది అండ్ చాలామందికి ఇష్టం కూడా. గోల్డ్ జ్యువెలరీ వాటితో కూడా మీరు పేరప్ చేయొచ్చు. సింగిల్ సెట్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది, ఎందుకంటే మువ్వల వల్ల లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అండ్ వీటిలలో నేను సింగిల్ పర్ల్ వచ్చినవి కూడా చూపించిన, ఐ థింక్ నిన్నటి వీడియో, అది కూడా ఒకసారి చూడండి. అది జస్ట్ 1100లో వస్తుంది. బట్ ఏంటంటే దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సారీ, సింగిల్ పర్ల్ వచ్చింది 1000 రూపీస్, ఇట్లా మనకి గుత్తి పూసలు వచ్చింది వచ్చేసి 1200 రూపీస్ అనమాట. ఓకే, ఆఫర్ ప్రైస్ ఎట్ 1200 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. ఇదైతే మళ్ళీ స్టాక్ కావాలని అంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 7 to 10 వర్కింగ్ డేస్లో రావాలి అని అంటే ఫస్ట్ 10 మెంబర్స్కి మాత్రమే అవైలబిలిటీ ఉంది.
ఇంకా తర్వాత బుక్ చేసుకునే 11th మెంబర్ నుంచి మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి. ప్రీ బుకింగ్ ఆర్డర్ బేసిస్ ఓన్లీ. 15 వర్కింగ్ డేస్ టు డెలివరీ. అండ్ ఇప్పుడు మధ్యలో దివాళీ కూడా వస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అయ్యే ఛాన్సెస్ తప్ప ఇంకా ఇంతకంటే ఫాస్ట్గా అయితే రావు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్స్. ఇవి బయట కనిపిస్తున్నాయి గోల్డ్లో ఎక్కువగా, అంటే సిల్వర్లో గోల్డ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీంట్లో వచ్చేసి మన దగ్గర 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వన్ ఈజ్ గ్రీన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ పింక్ వన్ అనమాట. పింక్లో వచ్చేసి ఇది మల్టీ టైప్లో వచ్చింది మనకి. మిడిల్లో గ్రీన్ స్టోన్ కూడా అండి, మిడిల్లో గ్రీన్ స్టోన్ కూడా వచ్చిందండి. అండ్ ఇయర్ రింగ్ సైజ్ అయితే ఫెంటాస్టిక్ అండి. విత్ రియల్ కెంపులు వచ్చింది కాబట్టి కొంచెం మనకి ఆ కెంపు వెయిట్ అనేది ఉంది దీంట్లో. ఓకే. కింద వచ్చేసి మొత్తం గోల్డ్ యాంటిక్ బీడ్సే తీసుకున్నారు. అండ్ వీటితో పాటుగా గుట్టపూసలు కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్ సైజ్ బాగుంది. సో చెవికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈవెన్ గ్రీన్ అయినా సరే, పింక్ అయినా సరే చెవికి చాలా అందంగా కనిపించే విధంగా ఉన్న డిజైన్. సో కొన్నిసార్లు మనం కొన్ని ఇయర్ రింగ్స్ పెడితే కలర్ రాదు. ఇట్లా ఇది చూడంగానే మనకు అనిపిస్తుంది కదా ఇది చెవికి చాలా బాగుంటుంది అనేసి. అండ్ పుష్ బ్యాక్ వస్తుంది బ్యాక్ సైడ్లో. సెట్ ప్రైజింగ్ విషయానికి వస్తే 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే ఇద్దామని ఫిక్స్ అయిపోయినా నేను. అండ్ ఇది వచ్చేసి యాంటిక్ పాలిష్లో వస్తుంది. దిస్ ఈజ్ గ్రీన్ యాక్చువల్లీ. సో పచ్చలతో ఎవరైనా గోల్డ్వి ఏవైనా చేయించుకోవాలి అని అనుకుంటే సో సింగిల్ స్టోన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లానే ఉంటుంది మనకి. విత్ రియల్ పచ్చలు వచ్చింది కాబట్టి లుక్ ఇంకా గ్రేట్గా అనిపిస్తుంది. ఈవెన్ గోల్డ్ కంటే కూడా మనకి కెంపులు పెట్టించి గోల్డ్ చేయించాలి అని అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. సో అదే మనకి ఇదే రియల్ పచ్చలతోటి బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ దట్టు యాంటిక్ పాలిష్లో వచ్చింది. దీంట్లో మనకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యాట్లో వస్తే మేబీ ఇంత లుక్ రాకపోయేదేమో. యాంటిక్లో వచ్చింది కాబట్టి లుకింగ్ చాలా చాలా ఫ్యాబులస్గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. ఎట్ 1500 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఆల్సో. సెట్ అయితే ఫ్యాబులస్. మనకి ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది అయితే గ్రీన్ అంటే బీడ్స్ కానీ లేదంటే ఏ సెట్స్ అయినా సరే గ్రీన్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఎమరాల్డ్స్ అన్నట్టుగా. సో అట్లా మనకి రియల్ పచ్చలతో వచ్చింది కాబట్టి సూపర్గా ఉంది సెట్. అసలు మిస్ చేసుకోవద్దు. 2 కాదు 3rd కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి వైట్ కూడా సూపర్గా ఉందండి. ఇయర్ రింగ్స్ అయినా సరే సెట్ అయినా సరే మనకి ఇది వచ్చేసి సేమ్ ప్రైజింగ్లో. వైట్ అంటే సీజెడ్ స్టోన్స్తో కాకుండా అన్కట్ స్టోన్స్తో ఇచ్చారు. జస్ట్ ఎ సెకండ్, ఐ విల్ షో యూ. సో దిస్ ఈజ్ వైట్. ఇంకా బాగుంది. సో మీ చాయిస్. ఇంకా ఇది కూడా నాకు తెలిసి మీకు పెద్ద టాస్క్. కలర్ చూస్ చేసుకోండి మీకు నచ్చింది అని అంటే ఐ థింక్ మీకు ఇది పెద్ద టాస్క్. ఆల్ 3 ఆర్ టూ గుడ్. అండ్ ఇది వచ్చేసి ఇంకా అన్కట్స్లో వచ్చింది. అన్కట్స్ తోటి వచ్చింది. సో ఇంకా మీ చాయిస్ ఏదైనా తీసుకోండి. 1500 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. గ్రీన్ ఆల్రెడీ చూపించేసిన. అండ్ వైట్ అయితే ఇప్పుడు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా చూపిస్తా. సో ఇది ఒకసారి హ్యాండ్లోకి తీసుకొని అన్కట్స్ తోటి వచ్చింది. పెద్ద సైజు అన్కట్స్ కాబట్టి లుకింగ్ కొంచెం మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినా సరే అది అన్కట్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. మేబీ కొంచెం చిన్న సైజు అయితే సీజెడా అన్కట్టా అని ఆలోచించే విధంగా ఉంటాయి. బట్ బిగ్ సైజ్ వచ్చినాయి అన్నీ కూడా ఓవెల్ షేప్సే కాబట్టి సో మనకి ఈజీగా తెలిసిపోతుంది దిస్ ఈజ్ అన్కట్ సెట్ అని. యాంటిక్ పాలిష్లో వచ్చింది కాబట్టి ఇంకా రాయల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఎందుకంటే వీటిని ఎవరి కోసం ఏమీ ఆపలేను. నేను అప్పటికి పే చేస్తాను, రేపు పే చేస్తాను, నాకు ఒక పీస్ పక్కకి పెట్టండి, తర్వాత మా చెల్లె పే చేస్తుంది, మా అక్క పే చేస్తుంది, నేను ఆవిడ కోసం అడిగిన ఇలాంటి క్వెరీస్ ఏమీ వద్దు. కైండ్లీ చెక్ ఓన్లీ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ హూ వాంట్స్ టు పే ఇమీడియట్లీ. 1 అవర్ గ్యాప్ వచ్చినా సరే స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 1 అవర్ గ్యాప్ వచ్చినా సరే మీరు మళ్ళీ అవైలబిలిటీ అడిగి మాత్రమే పే చేయండి.
ఓకే. మార్నింగ్ అడిగి ఎప్పుడో నైట్ అర్ధరాత్రి పే చేస్తే స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు నేను తిప్పలు పడాల్సొస్తది మళ్ళీ స్టాక్ తెప్పియడానికి. సో, అందుకని లేట్ చేయకుండా క్విక్ పేమెంట్స్ చేయండి. మీకు మాకు హెల్తీ రిలేషన్ మెయింటైన్ అవ్వాలి అనంటే నేను కొన్ని మెయింటైన్ చేస్తాను. మీరు కొన్ని మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓకే అండి. అన్కట్స్ కూడా చాలా బాగా షైన్ అవుతున్నాయి ఇలాగా. నాకు ప్రైస్ బాగా నచ్చింది. సెట్ కూడా మనకి వర్తీగా అనిపిస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ కెంపు. ఇది ఇంకెట్లున్నా సరే బాగానే ఉంటుంది. బట్ కొత్త కలర్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కానీ అన్కట్ కానీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే కెంపు ఏదో ఒక సెట్ ఉండే ఉంటుంది కదా మన దగ్గర. సో అలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామంటే అన్కట్ కానీ గ్రీన్ కానీ ట్రై చేయండి. ఇది ఆబ్వియస్లీ అండి వైట్ టోన్ స్కిన్ వాళ్ళకి గ్రీన్ పెట్టినా సరే, ఇప్పుడు ఈ పింక్ పెట్టినా సరే అల్టిమేట్గా అనిపిస్తారు. ప్రైస్ 1500 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఫ్రీగా తీసేసుకోండి. అండ్ చాలామందికి పాపం స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందంట. నేను ఫాస్ట్గా అంటే స్క్రీన్ షాట్కి టైం ఇవ్వకపోయేసరికి అందుకని ఈ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను నేను. ఓకే, డన్. అండ్ నేను హిబ్బెల్స్ చూపిస్తాను విచ్ ఆర్ అవైలబుల్ విత్ మీ. సో వీటికి ఏంటంటే దివాళీ ఆఫర్ సేమ్ లైక్ బిఫోర్ అనమాట. ఏదైనా తీసుకోండి మీకు ఒక లక్ష్మీదేవి పాపడి బిళ్ళ ఇన్ నక్షి ఫినిషింగ్ అయితే ఫ్రీగా వస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్లీ అని చెప్పట్లే నేను, ఎందుకంటే అన్నిటికీ కలిపి ఒకటే ఇవ్వాలి అని అంటే అక్కడ స్టాక్ ఉండదు, మా దగ్గర కూడా ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఉండేటి ఇప్పుడు హిబ్బెల్స్ అనుకోండి, ఈసారి మనకి ఇది 6 పీసెస్ వచ్చినాయి. ఓపెన్ చేసింది లేకుండా నేను ఆల్రెడీ ఇది ఇవి వచ్చిన రోజే నేను పోస్ట్ చేసి పెట్టిన. దేంట్లో అంటే ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన, ప్లస్ యూట్యూబ్ స్టోరీలో కూడా పోస్ట్ చేసిన. 3990 వర్త్ది హిబ్బెల్ట్ అనమాట. ఇది స్టాక్ వచ్చేసింది. బిఫోర్గా ఎవరికైనా నాట్ అవైలబుల్ చెప్పుంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఇది క్లారిటీగా లేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే, నక్షి బెల్ట్ ఫుల్ గేజ్. సో దీంతో పాటుగా మీకు ఈ టైప్లో నక్షిది ఈ పాపడి బిళ్ళ కూడా ఫ్రీగా వస్తుంది. ఈసారి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి పాపడి బిళ్ళలు, మొన్నటి అన్నీ అయిపోయినాయి. అండ్ చాలా కష్టపడ్డాం. లక్ష్మీదేవిదే వస్తుందని చెప్పిన కదా, అన్నీ లక్ష్మీదేవి లేకుండే, కొన్ని రామ్ పరివార్ ఉండే, కొన్ని మన విష్ణుమూర్తి ఉండే. కాకపోతే ఏంటంటే అందరు ఇదే అడిగారు, అందుకని నేను మళ్ళీ 6 పీసెస్ అయితే స్టాక్ తెప్పించిన. సో ఇన్ కేస్ కావాలని అంటే బుకింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. అడల్ట్ సైజ్ బెల్ట్ ఫుల్ గేజ్. ఓకే, బాగుంటుంది బెల్ట్ అయితే. అండ్ ప్రైస్ వచ్చేసి 3990 ఫ్రీ షిప్పింగ్. దీంతో పాటుగా మీకు మాంగ్ టిక్కా కూడా ఫ్రీగా వస్తుంది, పాపడి బిళ్ళ కూడా ఫ్రీగా వస్తుంది. ఇది కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. నాట్ ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే నా దగ్గర పాపడి బిళ్ళలు 6 ఉంటే ఫస్ట్ 6 మెంబర్స్కి పంపిస్తా. మళ్ళీ వేరే దాంట్లో లక్ష్మీదేవి ఉందనుకోండి, వేరే లక్ష్మి రావచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. ఇది ఫుల్ గేజ్ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. మొత్తం ఫిల్డ్ అనమాట, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు. దీంట్లో మనకి గ్యాప్ అనేది ఉండకుండా కంప్లీట్ ఫిల్డ్ కాబట్టి మనకి ఈ కాస్ట్. సో ఇది ఇంత కొంచెం మీకు ఎక్స్పెన్సివ్ రేంజ్ అనిపించింది అనుకోండి, సో మీకు కొంచెం తక్కువ రేంజ్ ఇది కూడా ఒక సెట్ ఉంది, అది కూడా చూపిస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చేంజబుల్ది, రొటేటబుల్ అంటారా, రొటేట్ అయ్యే బెల్ట్. దీన్ని గట్టి కొట్టిందా, సో ఓన్లీ 2 అవైలబుల్. రొటేటబుల్ అనమాట. మనకి ఫ్రంట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రామ్ పరివార్. సో మీకు లక్ష్మీ పరివార్ సెట్కి సెట్ అవుతుంది, రామ్ పరివార్ సెట్కి సెట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ
అండ్ ఇక్కడ కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా రొటేట్ చేసుకోవచ్చు. బాగుంది కదా. సో ఇది బిఫోర్గా నేను 7,500 రూపీస్ది సేల్ చేసిన, దానికి వచ్చేసి ఇవి 7 వచ్చినాయి, అంటే రొటేట్ చేసుకునేటివి 7 వచ్చినాయి. బిఫోర్గా తెప్పించింది గుర్తుంది కానీ నాకు దానికి ఎన్ని వచ్చినాయో గుర్తుకు లేకుండే. సో దీనికి మాత్రం 3 వచ్చినాయి, 3 కూడా వెరీ స్ట్రాంగ్. సో మీరు ఈ మందం చూడండి ఒకసారి, మంచి వెయిట్ ఉంటాయి. ఓకే, ఇలా అనమాట. సో మధ్యలో పార్ట్లో కూడా మనకి పీకాక్స్ వీటన్నిటితో పాటుగా చిన్నపాటి డిజైనింగ్ అనేది ఇచ్చారు. అడల్ట్ సైజ్ బెల్ట్, ఇది నా సైజు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, అంతకంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే బెల్ట్స్ కొంచెం చిన్న సైజు ఉన్న వాళ్ళకి రాకపోయేది కదా. సో ఒక ఎక్స్ట్రా హోల్ కూడా ఉంటుంది అనమాట, దీన్ని మనం చిన్నగా చేసుకోవడానికి పాసిబిలిటీ అనమాట అది. కిందకి వచ్చేసి నక్షి బాల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు మనకి. అండ్ ద ప్రైజ్ ఈజ్ 4590 ఫ్రీ షిప్పింగ్, 4590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో దీనికి నాకు వీలైతే రామ్ పరివార్దైనా ఇస్తా పాపడి బిళ్ళ, లేదంటే లక్ష్మీ పరివార్దైనా ఇస్తా. సో చాయిస్ ఈజ్ మైన్ అండి. బట్ నక్షి ఈజ్ మస్ట్, నక్షి బెల్టే కాబట్టి సో నక్షిలోనే మీకు పాపడ బిళ్ళ ఇస్తా. కాకపోతే అది రామ్ పరివార లక్ష్మీదేవిదా అనేది ఇంకా అది కొంచెం నా చాయిస్కి అయితే వదిలేయండి ప్లీజ్. ఓకే, సూపర్గా ఉంది పెండెంట్, సైడ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ సూపర్. ఈ పార్ట్లోనే మనకి కావాల్సిన డిజైన్ని చేయడం అనేది ఫెంటాస్టిక్ అసలు కదా. అండ్ ఇది ఓన్లీ ఎట్లా ఐ థింక్ 6 టైప్స్ ఏమో పెట్టుకోవచ్చు. మధ్యలో రామ్ పరివార్ పెట్టి ఈ పక్కన లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. అటుపక్కన ఇటుపక్కన రామ్ పరివార్ పెట్టి మధ్యలో రామ్ పరివార్ని అట్లనే పెట్టుకోవచ్చు. అటుపక్కన ఇటుపక్కన రామ్ పరివార్తో పాటుగా మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్తో అంతే కావచ్చు. సో అటుపక్కన ఇటుపక్కన లక్ష్మీదేవితో పాటుగా మిడిల్ పార్ట్లో కూడా లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. 4 టైప్స్ అయిందా, అంతే. సో ఇట్లా 3 ఇట్లా పెట్టుకోవచ్చు, ఫుల్ 3 రామ్ పరివార్ని పెట్టుకోవచ్చు, 2 సైడ్స్ డిఫరెంట్ పెట్టుకోవచ్చు. చాయిస్ మీది. ఓన్లీ ఎట్ 4590 రూపీస్ ఫుల్ గేజ్ నక్షి బెల్ట్ ఇది. ఓకే, రొటేటబుల్లో కొంచెం మనకి హై క్వాలిటీనే వస్తుంది, లో క్వాలిటీ అస్సలు లేదు. ఇది చాలా బాగుంది, ఫంటాస్టిక్గా ఉంది క్వాలిటీ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇస్తున్న ఇంకొకటి, ఇది సూపర్ అసలు 5000 ప్లస్ ఉంది మనకి మార్కెట్ కాస్ట్. ఇదే పీస్ కావాలనంటే సూపర్గా ఉంటుంది. 5500 నియర్లీ అనమాట, 5000 నుంచి 5500 మధ్యలో ఉంటుంది కాస్ట్. నాకు పర్ఫెక్ట్గా గుర్తుకులేదు కానీ ప్లస్ 5000 బిలో 5500. ఓకే, రామ్ పరివార్ అనమాట. శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ఇది, శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ఇది మొత్తం. అండ్ కింద రియల్ కెంపులతోటి బుట్టలు, ఇవన్నీ కూడా రియల్ కెంపులు. మనకి నక్షిలో చాలా రేర్గా ఇస్తారు రియల్ కెంపులు, బట్ దీనికి మాత్రం ఇట్లా కనిపిస్తుంది నక్షి పైన పింక్ స్టోన్స్, అది కూడా కొంచెం బిగ్ సైజ్లో కెంపులు రావడం వల్ల లుక్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ శ్రీరామ పట్టాభిషేకం చిత్రం. సో నేను ఇచ్చే కాస్ట్ చెప్తాను చూడండి, 5290 రూపీస్. ప్లస్ దీంతో పాటుగా మీకు రామ్ పరివార్లో కానీ మ్యాక్సిమం రామ్ పరివార్లోనే ఇస్తాను, ఎందుకంటే మ్యాచ్ అవుతుంది కదా మీకు కూడా పాపడ బిళ్ళ పెట్టుకుంటే. ఈవెన్ లక్ష్మీదేవి అయినా సరే మ్యాచ్ అవుతుంది, దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ నా వీలుని బట్టి లక్ష్మి కానీ రామ్ పరివార్ కానీ పాపడ బిళ్ళ అయితే ఇస్తాను. సో పాపడ బిళ్ళ వర్త్ ఎంత అని అనుకోవచ్చు, 590 రూపీస్ ఉంటుందండి. నేను జస్ట్ దివాళీ ఆఫర్స్ కింద నా సంతోషం కోసం ఇస్తున్నా, అంటే దీంట్లో నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఏం లేదు. 590 రూపీస్ వర్త్ది పాపడ బిళ్ళ అనేది నేను ఇస్తున్నా అని జస్ట్ దివాళీ కానుకగా ఇంత పెద్దవి పర్చేస్ చేస్తున్న కస్టమర్లకి ఫ్రమ్ రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ అనుకోండి. ఓకే,
అండ్ బ్యాక్ సైడ్ కూడా గేజ్ చూపిస్తే ఇది మంచి గేజ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రాంగ్ అనమాట. ఈవెన్ ఇందాక చూపించిన 3990దా 3990 దానికంటే కూడా ఇది ఇంకా స్ట్రాంగ్ అనమాట. సో ఇప్పుడు దానికి దీనికి మనకి 1200 వేరియేషన్ అయితే ఉంది. సో అదంతా కూడా మనకి ఇక్కడ అండ్ ఈ పార్ట్లో అనేది తెలుస్తుంది. ఇది కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది అనమాట, ఫుల్గా కవర్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఎక్కడ కూడా ఇది అనేది ఉండదు, గ్యాప్ అనేది ఉండదు అనమాట. 5290 రూపీస్. సో ఖచ్చితంగా కావాలి అంటే మాత్రమే అవైలబిలిటీ చెక్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అది నా బాధ. సో నేను ఏదైనా వేయొచ్చు, ఆర్డర్ వేయచ్చు, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో సింపుల్ నక్షి బెల్ట్ అనమాట. ఇది కొంచెం రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. దీంట్లో 3300 ఉంటుంది, అది కొంచెం మనకి డల్ షేడ్లో వస్తుంది, ఈ క్వాలిటీలో రాదు. అండ్ మనకి ఇది కూడా బాగుంటుంది ఫినిషింగ్. ఓకే, సో ప్రైస్ వచ్చేసి 3690 రూపీస్. దీంతో పాటుగా మీకు ఒక ఏంటది పాపడ బిల్ల కూడా ఫ్రీగా వస్తుంది. బాగుంది కదా, ఆఫర్ బాగుంది, ఇది కూడా బాగుంది. మీకు కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తుంది స్క్రీన్ పైన, నాట్ రెడ్ షేడ్, పర్ఫెక్ట్ కలర్లో ఉంది. నక్షి అంటే నక్షి పర్ఫెక్ట్ కలర్లో ఇచ్చారు. కింద కూడా మొత్తం నక్షి బాల్స్. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఒక్కసారి నాకు ఇంటిమేట్ చేస్తే నేను ఇది సెట్ చేసి పంపిస్తాను, గుర్తుపెట్టుకుంటా మోస్ట్లీ. బట్ స్టాఫ్కి ఇంటిమేట్ చేయాలి అని అంటే మీరు ఒక్కసారి నాకు ఇంటిమేట్ చేయండి, సరిపోద్ది. ఓకే, అండ్ ప్రతి ఐటమ్ ఏది రిసీవ్ చేసుకున్నా సరే కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అనేది చేయాలన్నమాట. కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అనేది చేయాలి. వితౌట్ అన్బాక్సింగ్ వీడియో అసలు ఏ టైప్ ఆఫ్ క్వెరీస్ కూడా సాల్వ్ చేయబడవు. ఓకే, స్ట్రిక్ట్ రూల్, ఎవరికైనా సరే ఇదే రూల్. ఇప్పుడు నేను ఇంకెక్కడైనా తీసుకున్నా సరే ఇదే రూల్ ఉంటుంది. ఈవెన్ మాకు ఇంత స్టాక్ వచ్చినా సరే మేము అన్బాక్సింగ్ వీడియో తీయకుండా ఇది డ్యామేజ్ అయింది అని అంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ అనమాట. సో ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అనేది తీయండి. మీకు మాకు మంచి హెల్దీ రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అక్కడే వెంటనే నేను సాల్వ్ చేసేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా నేను అవైలబుల్గా లేకపోతే కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే నిన్న నేను అసలు అవైలబుల్గా లేకుండే. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిది ఎంగేజ్మెంట్ ఉండే నిన్న. సో నేను మార్నింగ్ టు నైట్ వరకు కూడా అసలు అవైలబుల్గా లేను. నేను మీకు వీడియో పెట్టింది కూడా నార్మల్గా వీడియో షూట్ చేసి ప్రీమియర్ వేసి పోయినా అనమాట, ఫోన్ ఇంట్లోనే పెట్టేసి. అంతేగాని నాకైతే పాసిబుల్ ఉంటే ఇస్తానండి ఖచ్చితంగా రిప్లైస్ కూడా, ఎందుకంటే రిప్లైస్ ఇస్తే నాకే కదా ఆర్డర్స్ వచ్చేది. ఓకే, ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మైక్రో గోల్డ్ పాలిష్లో లాంగ్ హారం ఎట్ 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, లాంగ్ లెంత్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి ఇంపోర్ట్ క్వాలిటీలో వస్తుంది. సో ఈ మధ్యన నేను ఎక్కువగా చూస్ చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మైక్రో పాలిష్లో ఇంపోర్ట్ క్వాలిటీ ఎక్కువగా తెప్పిస్తున్నాను అనమాట. ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. మనకి మైక్రోకి ఎలాగైతే రెస్పాన్స్ ఉంటుందో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది, అందుకని సో నేను ఇంపోర్ట్ క్వాలిటీ కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నా. ఇంతకుముందు అయితే మన దగ్గర ఈ చైన్స్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చి పెండెంట్ ఇదే మోడల్, కాకపోతే చైన్స్ ఇట్లా రాకపోయింది. బట్ ఈసారి ఈ చైన్స్ ఇట్లా రావడం వల్ల ఇంకా కొంచెం కళ ఎక్కువ కనబడుతుంది, లుకింగ్ బాగుంది. ఓకే, సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీవే వాడతారు, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేయాలి కాబట్టి స్టోన్స్ క్వాలిటీ వాడకపోతే అవి కాలిపోతాయి. సో అందుకని కంపల్సరీగా క్వాలిటీడే వాడతారు. ఇవన్నీ కూడా మనకి గోల్డ్లో ఇన్సర్ట్ చేసినట్టే చేయాలి. నార్మల్గా ఇప్పుడు మన వాటికి రెగ్యులర్ ఐటమ్ వాటికి చేసినట్టుగా చేయరాదనమాట. ఇవి ఒరిజినల్గా మనం గోల్డ్లో ఎట్లా అయితే పెట్టించుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టించుకోవాలి. మనకి మధ్యలో బ్రోచెస్ వచ్చినాయి, ఇక్కడ డబుల్ బ్రోచ్ వచ్చింది, పైన వచ్చేసి సింగిల్ బ్రోచ్ వచ్చిందనమాట. సో వీటికే పెట్టాలి మ్యాక్సిమం మనం కాస్ట్. చాలా బాగుంది అండ్ వేసుకుంటే సో సింగిల్ సెట్ వేసుకున్నా సరే సూపర్గా కనిపిస్తారు. లేదంటే ఇందాక చూపించిన చోకరు ప్లస్ ఇంపోర్ట్ చోకర్ చూపించిన కదా, సో ఆ చోకరు ప్లస్ ఇది కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో కొంచెం మీకు
కలర్ నేను హ్యాండ్లో పెట్టినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా, ఇప్పుడు కొంచెం షైన్ ఎక్కువైతుంది. ఇన్ఫోన్ చాలా షైనింగ్ ఉంటుందండి, షైనింగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకు చాలా ఇయర్స్ వరకు కలర్ షేడ్ అవ్వదు. ఇది మనం అకేషనల్లీ వేస్తాం కాబట్టి పెట్టి మంచిగా స్టోరేజ్ చేసుకోండి. జస్ట్ ఒక చిన్న చాక్ పీస్ ముక్క, ఇది ఏదైతే ప్యాకెట్లో పెడతామో అదే ప్యాకెట్లో చిన్న చాక్ పీస్ ముక్క వేసేసి పెడితే దీనికి ఏదైనా ఎక్కడైనా తేమ, స్వెట్ అలాంటిది ఏదైనా ఉంటే చాక్ పీస్ అనేది తీసేసుకుంటుంది అనమాట. మనకి జ్యువెలరీ అనేది ఖరాబ్ కాకుండా చూసుకుంటుంది. సో డూ దట్. కలర్ షేడ్ అవ్వకుండా మనకి గోల్డ్ లెక్కనే ఉండాలి అని అంటే బెస్ట్ చాయిస్ అయితే మైక్రో గోల్డ్ ప్లేటెడ్, లేకపోతే ఇంపోన్ క్వాలిటీ. ఓకేనా, డన్. ఓన్లీ ఎట్ 1290. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇంక్లూడెడ్. లెంత్ వచ్చేసి అప్రాక్స్ చెప్తున్నా 28+ ఉంటుంది. 28 ఇంచెస్ కంటే పైనే. ఓకేనా, అంతకంటే ఎక్కువే ఉంటుంది అనమాట. 28 ఇంచెస్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ చాలా ఉన్నాయి ఇంట్రెస్టెడ్ కలెక్షన్. సో ఇది చూపిస్తా. హూ ఆర్ వెయిటింగ్ ఫర్ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ, దే కెన్ చూస్. సో దిస్ ఇస్ సిల్వర్ బేస్డ్ మినీ చోకర్. మనకి ఎక్కువగా మినీ చోకర్లు రావు, వస్తే ఫుల్ చోకర్లు మళ్ళీ అది కూడా 8,000 9,000లో ఉండేవి వస్తున్నాయి. సో నేను చాలా వెతికితే బిఫోర్ ఎప్పుడో వచ్చింది, 4 months బ్యాక్ అనుకుంటా, మళ్ళీ ఇప్పుడే వచ్చిందనమాట. ప్రైస్ వచ్చేసి 3690 పడుతుంది. సిల్వర్ బేస్డ్ విత్ కుందన్ అనమాట. స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు యాక్టర్లు కానీ కొంచెం ఫార్మల్ పీపుల్ కానీ ఎక్కువగా ఇవే వేస్తున్నారు. లుక్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అని ఆలోచించే వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్, మంచి ఆప్షన్, వట్టి ఆప్షన్ కాదు, మంచి ఆప్షన్. సో కుందన్స్ అన్నీ కూడా మనకి నీట్గా ఇన్సెట్ చేసేసారు. అండ్ మ్యాంగోస్ టైప్లో దీని లోపల పీకాక్ని ఇచ్చింది డిజైన్లో. ఓకే, సో ఇదంతా కూడా మనకి సిల్వర్ బేస్డ్తో వస్తుందన్నమాట. సో ఇంత మంచి చోకర్ మనకి రీజనబుల్లో రావడం నిజంగా గ్రేటే. చాలా రీజనబుల్లో వచ్చింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. చూడండి, నా నెక్ అయితే ఇక్కడికి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఇంత చిన్నగా అంటే మీకు మేబీ స్క్రీన్ పైన చిన్నగా అనిపించి ఉండొచ్చు, బట్ రియల్గా చూస్తే తెలుస్తుంది. సో నా నెక్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కవర్ అవుతుంది. ఇది రిమైనింగ్ పార్ట్, సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా కవర్ అయిపోద్ది అనమాట. సో మోస్ట్లీ ఇలా పెట్టేసుకుంటే మనకు ఒక నెక్ సెట్ తీసుకున్నట్టుగా ఉంటుంది, ప్లస్ కొంచెం డిఫరెంట్గా, చోకర్స్ ఎక్కువగా రావు కాబట్టి సో చోకర్ టైప్ డిజైన్ ట్రై చేసినట్టుగా కూడా ఉంటుంది అనమాట. 3690 ఫ్రీ షిప్పింగ్. ఓకే, దీనికి ఇయర్ రింగ్స్ లేవు. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ స్టాక్లో ఏమైనా వస్తే కనుక నేను చూపిస్తాను. బట్ ప్రస్తుతానికైతే మన దగ్గర ఇయర్ రింగ్స్ స్టాక్ లేదు. నేను ఆల్రెడీ ఆర్డర్ చేసిన, ఇంకా రాలేదు. నేను ఈరోజు కూడా వెయిట్ చేసిన వస్తుందేమో అని, నిన్న వెయిట్ చేసిన, ఈరోజు వెయిట్ చేసిన, కానీ రాలే. ఒకవేళ వస్తే కనుక నేను క్విక్ వీడియో అయితే ఒకటి తీసి పెడతాను, ఎందుకంటే చాలామంది వెయిటింగ్ కుందన్ ఇయర్ రింగ్స్ కోసం. అంటే ఈవెన్ మనం నెక్లో ఏం లేకపోయినా సరే సమ్ టైమ్స్ కుందన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సో వీటికి ఒకవేళ మనకి ఎక్స్పెన్సివ్ రేంజ్ అవ్వద్దు అని అనిపిస్తే అప్పుడు ఇయర్ రింగ్స్ మాత్రం మనం ఈ ఏమంటారు కుందనివి కాకుండా రియల్ కెంపులు అవి వాడుకున్నాం అనుకోండి, మనకి కొంచెం ఆ ఎక్స్పెన్సివ్ రేంజ్ అనేది అనిపించకుండా అయిపోతుంది అనమాట. నేను ఒకటి చిన్నగా శాంపిల్కి చూపిస్తాను, అంటే మీరు ఇట్లా చూస్ చేయొచ్చు అన్నట్టుగా మాత్రమే. సో ఇప్పుడు ఇది కుందంది, ఇది కెంపుది. సో మనం చెవులకు పెట్టుకుంటాం, దీనికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుంది, కానీ చాలామందికి అంటే వీటిపైన అవగాహన ఉన్న వాళ్ళకి ఇవి రెండు వేరని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా సైడ్కి పెడతాం కాబట్టి మ్యాచ్ అయినట్టుగా ఒక ఇయర్ రింగ్ పేరు అయితే పెట్టినట్టుగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోద్ది అనమాట. సో ఒకవేళ కుందన్ జ్యువెలరీ తీసుకోవాలి అని ఇష్టం ఉండి ఇయర్ రింగ్స్ కూడా ఇంకా ఎక్కువ హై కాస్ట్ అయిపోతున్నాయని భయపడితే కనుక ఇది ఒక ఆప్షన్ అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బేస్డ్లోనే ఈరోజే ఫ్రెష్గా వచ్చింది స్టాక్, నాకు అందుకే ఇంత క్యూరియాసిటీ అనమాట. సో సిల్వర్ బేస్డ్లో వచ్చిన పెండెంట్ ఇది. ఈ సైడ్లో వచ్చిన గ్రీన్ స్టోన్ అయితే ఇదంతా కూడా కుందనే అనమాట. ఎంత బాగుందండి అసలు ఇలా డిజైన్ చేయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చిందో కానీ చాలా గ్రేట్, అసలు చాలా బాగుంది.
వెరీ క్లాసీ, వెరీ క్లాసీ. నార్మల్ క్లాసీ కాదు, చాలా క్లాసీగా ఉంది. సో చూడండి పెండెంట్. సో మనకి ఇక్కడ వచ్చేసి 2 సైడ్ పిన్ ఉంది. ఇన్ కేస్ మీరు బ్యాక్ సైడ్ వేస్తున్నా సరే ఇది కొంచెం డిజైనింగ్ టైప్లోనే ఉంటుంది, కానీ మీకు దీంతో అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఇగ్నోర్ చేసి ఈ ప్లేసెస్లో ఏమైనా అటాచ్ చేసుకుంటానా సరే చేసుకోవచ్చు. ఒరిజినల్ బీడ్స్ వాడితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. నార్మల్ బీడ్స్ వాడితే ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవచ్చు. ఒరిజినల్ బీడ్స్ అంటే ఇప్పుడు రియల్ పగడాలు కానీ, రియల్ ముత్యాలు కానీ, రైస్ పర్ల్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, చాయిస్ మీదే. కాకపోతే బడ్జెట్ని చూసి తీసుకోవాలి అని అనుకుంటే కనుక చూసి తీసుకోండి. నార్మల్ పర్ల్స్ వేస్తే మాత్రం దీని పరువు తీసేసినట్టుగా అవుతుంది అనమాట. సో అందుకని అట్లా కాకుండా కొంచెం చూసి తీసుకోండి. ఆ వేరియేషన్ అనేది మనకి ఒరిజినాలిటీకి కొంచెం ఈ ఇమిటేషన్కి వేరియేషన్ కనిపించకుండా ఇది ఒరిజినల్ గోల్డ్ లుకింగే ఉంటుంది కాబట్టి మీరు పైన అటాచ్ చేసేది కూడా అంతే నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ పంకిన్ బీడ్స్ వేసినా సరే బాగుంటుంది. ఇలా కాకపోతే దానికి ఇంకేదైనా అటాచ్ చేయాలి. సిల్వర్ బేస్డ్ అండి, చాలా మందంగా ఉంటుంది. ఎత్తేసి కొట్టినా సరే దీనికి ఏం కాదనమాట. చాలా మందం అంటే చాలా మందం. సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ. సో ఇదైతే మనకి డిటాచబుల్ ఇవ్వలేదు, అటాచ్డ్ ఇచ్చారు. ఓకే. సో పెండెంట్ కాస్ట్ ఎంత పడుతుందో చూద్దాం ఒకసారి. మంచి బిగ్ సైజ్ పెండెంట్ అయినప్పటికీ రీజనబుల్ కాస్ట్లో అట్ 2100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 2100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సిల్వర్ బేస్డే. ఓన్లీ 3 అవైలబుల్ అండి, ఇంతకంటే ఎక్కువ పెట్టలేదు. జస్ట్ 3. అండ్ రావడం కూడా ఇంతకంటే ఎక్కువ రావట్లే. ఏది పెట్టినా సరే 6కి మించిన క్వాంటిటీ ఏ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కూడా ఉండట్లేదు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ రేంజ్ కాబట్టి. ఇన్ కేస్ మనకి కావాలన్నప్పుడు ఆర్డర్ పెడితే దే విల్ మేక్ ఫర్ అస్, బట్ స్టాక్ రెడీగా అయితే పెట్టుకోవట్లేదు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 2100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీనికి మీరు నాను వేసినా సరే బాగుంటుంది, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మనకి నార్మల్ కాస్ట్లో అయిపోద్ది అనమాట. నాను వేసుకుంటే, నాను మీన్స్ అది పైప్ చోకర్ బాగుంటుంది. ఓకేనా. చాలా లెంతీ వీడియో అయిపోతుంది, బట్ ఏం చేద్దాం, కలెక్షన్ చాలా వచ్చింది. అండ్ పాపడ బిళ్ళలు ఇవి చూపించిన తర్వాత నేను ఇంకొకటి ఎక్స్పెన్సివ్ రేంజ్ చూపిస్తాను. లాంగ్ హారము. సో ఇది వచ్చేసి పాపడ బిళ్ళ అండి. ప్రైస్ వచ్చేసి 790 రూపీస్ పడుతుంది. రియల్ కెంపుల్ తోటి వస్తుంది అన్నమాట. రియల్ కెంపులు అండ్ రియల్ పచ్చలతోటి. ఇది మనకి గోల్డెన్ గేరు పాలిష్ ఫినిషింగ్ తోటి వస్తుంది. గోల్డెన్ గేరు ఫినిషింగ్ తోటి వస్తుంది అనమాట. ఓకే, గోల్డెన్ గేరు ఫినిషింగ్తో వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ లుక్. పెట్టుకుంటే పెళ్లి కూతురు చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే. సో 2 సైడ్స్ వచ్చేసి మనకి పికాక్స్తో పాటుగా లక్ష్మీదేవి ప్యాటర్న్లో వచ్చింది. ఓవరాల్ లుక్ మాత్రం అదుర్స్. ఇంకా ఏ టైప్ ఆఫ్ శారీకి పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. సో దేనికోసమైనా సరే ఒక డిఫరెంట్ లుక్ శారీ అయితే కొనాల్సింది, అంత బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ డిజైనింగ్ వైజ్ కూడా. మనకి ఈ కాయిన్ టైప్ పాపడ బిళ్ళలు బాగుంటాయండి. చాంద్బాలి కానీ కాయిన్ టైప్ కానీ బాగుంటాయి. ఇంకా ఏ విధంగా అంటే డ్రాప్ షేప్ కంటే కూడా కాయిన్ టైప్, చాంద్బాలి డిజైనింగ్ టైప్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో యాంటిక్ పాలిష్ నేను ఆల్రెడీ ఒక హిబ్బెల్ చూపించాను యాంటిక్ పాలిష్లో. సో ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీకి మీకు ఇన్ కేస్ కావాలి అని అంటే సో ఇదొక పాపడ బిళ్ళ తెప్పించి పెట్టానమాట. కాస్ట్ వచ్చేసి 690 పడుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి చాంద్బాలి ఉంది. చాంద్బాలి ఇన్సైడ్లో ఒక జుమ్కా కూడా ఇచ్చారు. అండ్ 2 సైడ్ పికాక్ డిజైన్తో పాటుగా కింద కూడా చాలా నీట్గా విత్ గుట్ట పూసలతో వచ్చింది. గుట్ట పూసలు వచ్చినప్పటికీ మనకి అంత క్లమ్జీనెస్ కానీ అంత హెవీనెస్ అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసారు. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి గ్రీన్స్ అండ్ అన్కట్ స్టోన్స్ అనేవి వైట్ స్టోన్స్ ఇచ్చారు. కింద పాటలో మాత్రం మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారనమాట. ఓవరాల్గా మనకి ఈ
పాపిడి బిళ్ళ అయితే మల్టీ కలరే, బట్ దాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా వాడాలి అక్కడక్కడ ఆ విధంగా వాడారనమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మెరూన్ అనేది టచ్ అప్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ ప్లేస్లో కూడా మనకి గ్రీన్ అనేది టచింగ్ ఇవ్వలేదు. దెన్ ఆల్సో లుకింగ్ మాత్రం గ్రేట్గా ఉంది. అండ్ 690 రూపీస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఇస్తున్నా. కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో వాట్సాప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ చూపించే కంటే ముందు ప్రీవియస్ వీడియోలో గివ్ అవేస్ పెండింగ్ ఉన్నాం కదా, సో చిన్న చేంజ్ ఓవర్ కోసం, నాకు కూడా నిద్ర వస్తుంది, సో చిన్న చేంజ్ ఓవర్ కోసం గివ్ అవే అనౌన్స్మెంట్. ఆర్డర్స్ ఇచ్చే కంటే ముందే, సో పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఏంటి అనేది, అంటే మీరు ఇచ్చిన అడ్రస్ పోస్టలా లేదంటే డిటీడీసీ సర్వీసబుల్ ఏరియానా అనేది ఒకసారి చెప్పండి. సో వీఆర్ జనరలీ యూజ్ డెలివరీ కొరియర్ అండి. యూజువల్గా అయితే ఓన్లీ డెలివరీ కొరియర్ మాత్రమే యూజ్ చేస్తాము. ఇండియా పోస్ట్ ఒకవేళ డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఇండియా పోస్ట్ని వాడతాము. డిటీడీసీ కావాలి అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి కాబట్టి. సో 493 లైక్స్ వస్తే కమెంట్స్ మాత్రం 551 వచ్చినాయి. చూడండి దీంట్లో నుండి ఎంతవరకు స్పామ్ తీసేస్తుందో. యూట్యూబ్ కూడా పిచ్చిది కాదు కదా, తెలుస్తుంది అన్నమాట. సో దీనికైతే నేను డైమండ్ ఫినిషింగ్ చోకర్ గివ్ అవే గిఫ్ట్ అని చెప్పాను కదా, సో చెప్పిన విధంగానే ఇస్తాను. అందుకని చాలామంది కమెంట్స్ పెట్టారనమాట. సో చూద్దాం వాట్ విల్ బీ హ్యాపెన్. ఎవరు ఆ లక్కీ విన్నర్ ర్యాండమ్ కమెంట్ పిక్కర్ ద్వారా. గెట్ యూట్యూబ్ కమెంట్స్. $527 కదా, సో ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ కొడితే 392 ఆర్ ద ఒరిజినల్ కమెంట్స్. ఓకే, డూప్లికేట్ యూజర్స్ని తీసేస్తే జస్ట్ 392 మాత్రమే ఒరిజినల్ కమెంట్స్ అంట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ హియర్. మోక్షి అనిత మార్వలస్ కలెక్షన్స్ అక్క అని పెట్టారు. కంగ్రాచులేషన్స్, మీరు ఈ వీడియోకి విన్నర్ అండి. అంటే ఏదైతే నేను డైమండ్ ఫినిషింగ్ చోకర్ గివ్ అవే గిఫ్ట్ అని చూపించానో దానికి విన్నర్. ఇంతమందిలో సెలెక్ట్ అయ్యారంటే రియల్లీ గ్రేట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నిన్నటి వీడియో, దానికి ఏమి ఇస్తాను అంటే పెండెంట్ ఇస్తా అని చెప్పిన. ఈ వీడియోకి జస్ట్ 275 లైక్స్ వచ్చినాయి, 232 కామెంట్స్ వచ్చినాయి. అండ్ గిఫ్ట్ వచ్చేసి ఇది పెండెంట్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. $224 కామెంట్స్. దీంట్లో నుంచి పెండెంట్ విన్నర్ అనమాట. జీ సూర్య కళ్యాణి గుడ్ కలెక్షన్ ఆల్వేస్ అని పెట్టారు. కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు ఇద్దరు కూడా ఏం చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ ప్లస్ మీ గివ్ అవే స్క్రీన్ షాట్ అండ్ మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్, కమెంట్ స్క్రీన్ షాట్, యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్, మెయిల్ ఐడి స్క్రీన్ షాట్, టోటల్గా 6 స్క్రీన్ షాట్స్ ప్లస్ మీ ఫుల్ అడ్రస్ని కూడా ఎట్ ఏ టైం పెడితే మీకు 7 to 10 వర్కింగ్ డేస్లో మీ గిఫ్ట్ అనేది రీచ్ అవుతుంది. మళ్ళీ ఇది పెట్టండి అది పెట్టండి అని మాత్రం నేను ఇంటిమేట్ చేయను, ఎందుకంటే క్లియర్గా ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నా. సో ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లాంగ్ హారం. సో టెంపుల్ డిజైనింగ్లో వచ్చిన లాంగ్ హారం. ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడో ఉంది. లక్ష్మీదేవి పెండెంట్ చాలా పెద్దదండి. కొంచెం హెవీ పర్సనాలిటీస్ కానీ లేదంటే పెళ్ళి కూతురుని చేసినప్పుడు సంగీతప్పుడు లైట్ కలర్ లెహెంగాస్ ఎక్కువగా వేస్తున్నారు, గ్రీన్స్ కానీ బేబీ పింక్స్ కానీ. సో అలాంటప్పుడు ఇది బాగా కనిపిస్తుంది, మై చాయిస్. సో దీనికైతే మనకి మొత్తం కూడా యాంటిక్ పాలిష్ కర్బూజా బీడ్స్ ఇచ్చారు అండ్ ప్లస్ పంకిన్ బీడ్స్ కూడా ఇచ్చారు లైట్ గ్రీన్ కలర్లో. అండ్ ముత్యాలు, దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ ముత్యాలు, బట్ కలర్ మాత్రం అంత ఈజీగా అయితే పోదు.
పంకిన్స్ అయితే మంచి క్వాలిటీ పంకిన్సే. ఈ బీడ్స్ అంటారా ఇంకా ఎక్దమ్ ఫస్ట్ క్వాలిటీ. సో లెంత్ చూసుకున్నట్టయితే మనకి లెంత్ వచ్చేసి 28+ ఉంటుందండి. 28 ఇంచెస్ కంటే పైనే ఉంటుంది, తక్కువైతే ఉండదు. సో ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వచ్చింది. పెండెంట్తో పాటుగా బ్యాక్ చైన్తో పాటుగా సో మీకు బ్యాక్ సైడ్కి చైన్కి కూడా ఎక్స్టెన్షన్ ఇస్తారనమాట. సో ఈ విధంగా ఇది కూడా మనకి ఏంటంటే స్ట్రాంగ్ ఇచ్చారు, ఎందుకంటే ఇది కొంచెం హెవీ సెట్ కదా, దీన్ని తట్టుకోవడానికి తగ్గట్టుగా స్ట్రాంగ్ ఇచ్చారు పిన్ కూడా. అండ్ పెండెంట్లో చూసుకున్నట్టయితే మనకి కెంపులు పచ్చలతో వచ్చింది. కంప్లీట్ టెంపుల్ జ్యువెలరీ అండి ఇది. ఫుల్ అంటే 100% టెంపుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఓకే, ఆ కార్వింగ్ కానీ ఎవ్రీథింగ్, ఈ ఇన్సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఆ ఫినిషింగ్ని అనేది ఇగ్నోర్ చేయకుండా చాలా నీట్గా ఇచ్చేశారు. 2 సైడ్లో పికాక్స్ కూడా కంప్లీట్ టెంపుల్ డిజైనింగ్ తోటే వచ్చేసినాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్ టైప్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుందో చెప్తాను నేను. సో ప్రైస్ వచ్చేసి 3100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 3100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, క్లియర్గా ఫోటో తీసుకోండి, బాగుంటుంది. వేసుకుంటే మాత్రం ఇంకా అల్టిమేట్ రాయల్ లుక్ అయితే ఉంటుంది. వేరే ఏం వేసుకోవద్దు, ఇలాంటివి వేసుకున్నప్పుడు సింగిల్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్కి ఏదైతే ఫ్యాన్సీ శారీస్లో 5000, 6000, 10,000 శారీస్ తీసుకుంటారో అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ కింద కూడా మనకి మంచిగా చక్కగా యాంటిక్ పాలిష్ బీడ్స్ అనేవి గుట్టపూసలాగా చాలా గుత్తులుగా ఇచ్చారు. సింపుల్గా ఇవ్వకుండా చాలా గుత్తులుగా ఇచ్చారన్నమాట. ఓకే, సో ప్రైస్ అయితే జస్ట్ ఎట్ 3100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 3100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. టెంపుల్ జ్యువెలరీ. సో టెంపుల్ జ్యువెలరీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మంచి సువర్ణ అవకాశం, యాంటిక్ అవకాశం ఇది. అండ్ ఇంకా ఏమున్నాయి, సో ఇప్పుడు చూపించింది హెవీ కదా, సో దాంట్లోనే కొంచెం మనకి అండ్ల ప్రైస్ వేరియేషన్తో ఉంది. ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే మనకి బీడ్స్కి ప్లస్ పెండెంట్కి రెండింటికి కాస్ట్ పడుతుంది ఇందాక చూపించిన దానికి. సో దీంట్లో పెండెంట్ కొంచెం కాస్ట్లీ బికాజ్ రియల్ కెంపులే, దెన్ ఆల్సో మనకి సిల్వర్ బేస్డ్ టైప్లో ఇస్తారనమాట. లుకింగ్ బాగుంటుంది, ప్లస్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చాలా ఇయర్స్ వరకు మనకి ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో యూజ్ చేసినవి రియల్ ముత్యాలు. ఇందాక చూపించిన చైన్లో రియల్ ముత్యాలు కాకుండా నేను చెప్పాను కదా నాట్ రియల్ ముత్యాలు అని చెప్పేసి. సో దీంట్లో మాత్రం ఒరిజినల్ ముత్యాలు మాత్రమే యూజ్ చేశాము. అండ్ బీడ్స్ కూడా మనకి చాలా డేస్ వరకు కలర్ అనేది పోదనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఇవి మంచి ఇయర్ రింగ్స్. మీరు ఇట్లా పెట్టుకున్నా సరే బాగుంటుంది, ఇట్లా పెట్టినా సరే బాగుంటుంది అనమాట. 2 స్టైల్స్లో పెట్టుకోవచ్చు, చాయిస్ మీదే. ఇది వచ్చేసి 2990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఆఫర్ ప్రైస్ అనుకోండి, 2990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, పెండెంట్ బాగుంటుంది. ఈ పెండెంట్ మనకి మోస్ట్లీ గోల్డ్ జ్యువెలరీలో ఎక్కువగా ఫేమస్. అది మనకి యాంటిక్ పాలిష్లో ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చారనమాట. కొంచెం హెవీ ప్రాసెస్ అండి ఇవన్నీ చుట్టడం కానీ ఇవన్నీ వేయడం కానీ, ప్రతి క్యాప్ బీడ్ మళ్ళీ క్యాప్ మళ్ళీ బీడ్ మళ్ళీ క్యాప్ మళ్ళీ బీడ్. సో ఇవన్నీ వేయడం అయితే కొంచెం హెవీ వర్కే. దెన్ ఆల్సో లుక్ కోసం అండ్ మన కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం ప్లస్ యూనిక్నెస్ కోసం ఎక్కువగా ట్రై చేసిన సెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నక్షి పెండెంట్. దిస్ ఈజ్ నక్షి పెండెంట్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇది 3000 చేంజ్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి, 3000 చేంజ్ ఉంటుంది. ఒరిజినల్ నక్షి కాబట్టి. సో దీంట్లో రెప్లికా కూడా వస్తుంది, నక్షిలో కూడా రెప్లికా వస్తుంది. బట్ మనం చూసి తీసుకోవాలంటే స్క్రీన్ పైన చూస్తాం కాబట్టి కొద్దిగా గుర్తుపట్టడం కష్టం. బట్ కొంచెం అవగాహన అనేది నేర్చుకోండి, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో కంపేర్ చేస్తూ చూపిస్తాను. బికాజ్ మీకు కూడా అర్థమవుతుంది దీనికి దానికి తేడా ఏంటి అనేది.
అర్థం కావాలనే నేను చాలా వరకు ఆ అవగాహన కోసం కంపారిటివ్ వీడియోస్ చేస్తాను నేను. అండ్ అలా అవి కొంచెం ఫాలో అయితే మీకు కూడా రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడైతే మార్కండేయుడు ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కేదారేశ్వరుడు, నంది పైన శివుడు అండ్ పార్వతి, వినాయకుడు అండ్ కుమారస్వామి ఆల్ ఇన్ వన్ అనమాట. సో మొత్తం ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది ఇక్కడ. మొత్తం ఒక శిల్ప కళ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో రాతి పైన ఇంతకుముందు కనిపించేది, సో ఈ మధ్యన టెంపుల్ జ్యువెలరీ పైన, నక్షి పైన ఎక్కువగా కనిపిస్తుంది శిల్పకళ అనేది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇయర్ రింగ్స్ పార్ట్లో చూసుకున్నట్టయితే శివుడు పార్వతి నంది పైన ఉంటారనమాట. సో ఒరిజినల్ కాస్ట్ అయితే 3000 ప్లస్, బట్ మన దగ్గర కాస్ట్ వచ్చేసి 2590 ఫ్రీ షిప్పింగ్. 2590 ఫ్రీ షిప్పింగ్. సో కొంచెం క్వాలిటీస్ గురించి ఏమంటారు, ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యన రెప్లికాస్ అయితే చాలా వరకు ఈ ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి వెంటనే రెప్లికాస్ అనేవి రెడీ అయిపోతున్నాయి అన్నమాట. గోల్డ్ని చూసి మనం రెప్లికాస్ చేపిస్తే, సో మన వాటిని చూసి మళ్ళీ వెంటనే ఇంకొక తక్కువ రేంజ్లో కొంచెం ఫాస్ట్గా కలర్ షేడ్ అయ్యే వాటిలలో అయి ఉండొచ్చు, ఇంకా ఏ విధంగా అయినా సరే కలర్ షేడ్ అయ్యేవి అయితే వస్తున్నాయన్నమాట. సో కొంచెం చూసి తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే ఆర్డర్ పెట్టండి. ఇక్కడనే అని కాదు, ఎక్కడ తీసుకున్నా సరే కొంచెం చూసుకొని మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఈజ్ బెటర్ అనమాట. ఓకే, నార్మల్ వీడియోనే 1:10 గడిచిపోయింది. 1:11 నిమిషంలోకి కూడా అడుగు పెట్టినాం. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇది వచ్చేసి 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నక్షి రింగ్, అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ అనమాట. అడ్జస్టబుల్ ఫింగర్ చాలా బాగుంటుంది. అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ 490 రూపీస్ ఈజీగా పెట్టచ్చు, బికాస్ నక్షి ఫినిషింగ్ అండ్ రియల్ కెంపుల్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మనకి రియల్ కెంపుల్ అటాచ్ చేసేది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. బై బై, టేక్ కేర్.